అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే ఓ హైవేపై ఊహించని ఘటన చోటు చేసుకుంది. ల్యాండింగ్ కోసం కిందకు దిగుతున్న ఓ ప్యాసింజర్ విమానం కింద రోడ్డుపై వెళ్తున్న బేకరీ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడినా అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. వారెన్ బోర్డలీ జూనియర్ అనే వ్యక్తి గత 7 ఏళ్లుగా బేకరీ డెలివరీ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రోజులాగే న్యూ జెర్సీ టర్న్ పైక్ హైవేపై తన లారీలో వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. నేవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన యునైటెడ్ ఎయిర్లైన్స్ బోయింగ్ 767 విమానం అదుపు తప్పి చాలా కిందకొచ్చింది. దాని ల్యాండింగ్ గేర్ టైర్ ఒకటి లారీ క్యాబిన్ అద్దాలను బద్దలు కొట్టుకుని లోపలికి దూసుకొచ్చింది. ఈ ఘటనలో వారెన్ చేతికి, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రమైన షాక్ గురైన అతను వెంటనే తన తండ్రి వారెన్ బోర్డలీ సీనియర్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఒక విమానం నన్ను ఢీకొట్టింది అని నా కొడుకు చెప్పగానే నేను నమ్మలేకపోయాను. దేవుడి దయ వల్ల వాడు ప్రాణాలతో ఉన్నాడు. శారీరక గాయాల కన్నా మానసిక గాయం తనని చాలా కాలం వెంటాడుతుంది అని బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కార గ్రహీత అయిన బోర్డలీ సీనియర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బోర్డలీ జూనియర్ ఇంట్లోనే కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు ప్రారంభించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణికులకు గాని సిబ్బందికి గాని ఎలాంటి గాయాలు కాలేదని యునైటెడ్ ఎయిర్లైన్స్ ప్రకటించింది.